ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా దుమారం రేపాయి. ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నీటి పంపకాల విషయంలో ఆ రోజున నేను చెప్పాను కాబట్టే ఆయన ఆగారు. చంద్రబాబు నాయుడు గారు ఆగారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి వల్ల రాయలసీమకి అన్యాయం జరిగింది అనేది ఆయన చెప్పిన సారాంశం. సో వైసీపీ ఒక్కసారిగా పైకి లేచింది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని బూచిగా చూపించాలి, రాయలసీమకు ద్రోహిగా ముద్ర వేయాలని చెప్పి చాలా మంచి ఒక స్టాండ్ తీసుకుంది. అందరూ మాట్లాడారు. సరిగ్గా అలాంటి టైంలోనే ఒక వైసీపీ పై చేయి సాధించిన టైంలోనే ఇప్పుడు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో సరిగ్గా ఆ రోజున లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి కంటిన్యూషన్గా అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి నదీ గర్భంలో ఉందని, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని చెప్పి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా వైసీపీని డిఫెన్స్లో పడేలా చేశాయి. సో పర్టికులర్గా దాని తర్వాత వైసీపీ నేతలు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడి ఉంటే ఆ రోజు అన్నదానికి టీడీపీ ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగేది, అంతా బాగానే ఉండేది. ఒక రకంగా పై చేయి వైసీపీకే, ఇప్పటికీ పై చేయి వైసీపీకే ఉండేది. కానీ సరిగ్గా అర్థం పర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్లే ఈరోజు వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళింది. సో జగన్ ఒక్కసారిగా అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సరిగ్గా అక్కడే టీడీపీకి కూడా బ్రీత్ దొరికిందన్న అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో. జగన్ నోట అమరావతి మాట రాగానే పొలిటికల్ ఫోకస్ మొత్తం నీళ్ల మీద నుంచి రాజధానికి మళ్ళింది. సో అమరావతిలో జరుగుతున్న 2వ విడత భూసేకరణ, నిర్మాణం జరుగుతున్న ప్రాంతం, అసలు రాజధాని పదానికి నిర్వచనం లాంటి అంశాలని జగన్ ప్రస్తావించడం స్టేట్ పాలిటిక్స్లో హాట్గా మారిపోయింది. అధికార విపక్షాల మధ్య అమరావతి కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడికే వ్యవస్థలన్నీ వస్తాయి కాబట్టి అదే రాజధాని అవుతుందని చెప్పారు జగన్. సో రివర్ బేసిన్లో ఒక భవన నిర్మాణం నిర్మించడానికే అనుమతి ఉండదని, అలాంటిది ఏకంగా రాజధానిని ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు ఆయన. ఆ దెబ్బకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎపిసోడ్ ఎటో పోయి రాజధానిని తమకు అనుకూల అస్త్రంగా మార్చుకొని రివర్స్ అటాక్ మొదలుపెట్టారు టీడీపీ లీడర్స్. సో జగన్ తాజా వ్యాఖ్యలతో వైసీపీ అమరావతికి వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందంటూ అందుకున్నారు అధికార పక్ష నేతలు. సో ఎన్ని అడ్డంకులు సూచించినా అమరావతిని నిర్మించి తీరుతామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. సరిగ్గా ఇక్కడే రాజకీయాల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. రాయలసీమ లిఫ్ట్పై అప్పటి వరకు పై చేయిగా ఉన్న వైసీపీ జగన్ అమరావతి ప్రస్తావన తర్వాత డిఫెన్స్లో పడాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి కామెంట్స్పై ఇప్పటి వరకు టీడీపీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. దానికి సంబంధించి జగన్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం లేకపోగా ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఎదురుదాడి మొదలైంది. సో దీంతో వైసీపీ అధ్యక్షుడి రియాక్షన్పై సరికొత్త చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. అమరావతి విషయంలో ఇప్పటికిప్పుడు వైసీపీ మాట్లాడాల్సిన అవసరం లేదని, రైతుల రియాక్షన్స్, ఇతరత్ర జరుగుతున్న పరిణామాలను కామ్గా కొన్నాళ్ళు పరిశీలించాక అవసరం అనుకున్నప్పుడు స్పందిస్తే పోయేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనవసరంగా వేరే సీరియస్ టాపిక్ మాట్లాడుతూ కూడా రాజధాని ప్రస్తావన తీసుకురావడంతో అన్నీ లైట్ అయిపోయాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జరిగిన డ్యామేజ్ను గమనించిన వైసీపీ జగన్ మాట్లాడిన అంశాలపై సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటూ కొత్త రాగం అందుకుంది. మొదటి విడత రైతుల సంగతి తేల్చకుండా 2వ విడత ల్యాండ్ పోలింగ్కి వెళ్ళి రైతుల్ని భ్రమలో పెడుతున్నారని విమర్శించారు. సో మొత్తంగా వైసీపీ పై చేయి నుంచి డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళడానికి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.